డిఎస్సిలో ఇలాంటి ప్రాబ్లం ఇచ్చి సింప్లిఫై చేయమంటాడు. చూడడానికి చాలా పెద్దదిగా ఉన్నా చాలా సింపుల్గా చేయొచ్చు. ఎలా చేయొచ్చు అనేది ఇక్కడ చూద్దాం. సూక్ష్మీకరించండి అన్నాడు తెలుగులో. ఇప్పుడు సేమ్ డినామినేటర్స్ ఉన్నటువంటి సజాతి భిన్నాలని ఒక దిక్కుని చేర్చి మనం చేర్చుకుంటే చాలా ఈజీ అయిపోద్ది. ఇది చూడడానికి పెద్దదిగా అనిపిస్తుంది కానీ 3 డినామినేటర్స్ ఉన్నాయి ఒక చోట, అలాగే 2 ఉన్నాయి ఒక చోట. మనం రాసుకుంటా పోతే ఈజీగా చూడండి. -1/2 తర్వాత 3/2 ఫస్ట్ది లాస్ట్. అలాగే -2/3 అనేది ఒకటి, ప్లస్ -1/3 అనేది ఒకటి. అలాగే 5లు ఉన్నటువంటి 2 ఉన్నాయి, ప్లస్ 4/5 ప్లస్ 1/5. ఈ విధంగా జత కూర్చామనుకోండి, ఇప్పుడు డైరెక్ట్గా కలపడానికి ఈజీగా ఉంటుంది. కిందకు డైరెక్ట్గానే ఇచ్చాడు వాడు సెపరేట్ చేసి, అంటే 1/2 ప్లస్ 3/2 అంటే డైరెక్ట్గా కలిపేది. డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి. అలాగే 4/3 -4/3 ప్లస్ 1/3 అలాగా సెపరేట్గా ఇచ్చేసాడు కాబట్టి డైరెక్ట్గా రాద్దాం. ఈ రెండు డినామినేటర్ సేమ్ కాబట్టి 1 + 3 అంటే 4/2 అనేది డైరెక్ట్గా రాసేసుకోవచ్చు. తర్వాత ప్లస్ -4 + 1 -4 + 1 అంటే -3 అవుతుంది కదా, -3/3. అలాగే ప్లస్ 1 + 4 అంటే 5/5. సో సేమ్ డినామినేటర్ ఉన్నటువంటి సెపరేట్ చేసి కూడేస్తే చాలా ఈజీ అయిపోద్ది. పైన కూడా అలాగే చేద్దాం. 3 - 1 అంటే 2/2. తర్వాత ప్లస్ -2 - 1 అంటే -3/3, ప్లస్ 4 + 1 5/5. ఇక్కడ కూడా సేమ్, కింద కూడా సేమ్ అట్లాగే ఉన్నాయి కాబట్టి వాటిని సింప్లిఫై చేద్దాం. 4/2 అంటే మనకి 2 వస్తుంది. అలాగే ఇది -1 వచ్చింది, ఇదేమో +1 వచ్చింది. ప్లస్ గుర్తుంది కాబట్టి +1 -1 +1. పైన కూడా 1 1 1 అయినాయి. అంచేత పైన +1 -1 క్యాన్సిల్ అయిపోతే ఇంక పైన 1 ఒకటే మిగిలింది. 3 1లు ఉన్నాయి కాబట్టి +1 ఒకటి -1 ఒకటి క్యాన్సిల్ అయింది. కింద కూడా -1 + 1 పోతే 2 మిగిలింది. ఈ విధంగా దీని ఆన్సర్ వచ్చి 1/2 అనేది అయింది.